స్టాక్ మార్కెట్ ఫాల్. వై ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాల్ టుడే? స్టాక్ మార్కెట్ ఫాల్స్. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో రక్తపు వర్షం. అలాగే కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళకి జుర్రుకునే సమయం రాబోతుందా? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే 2.5 years నుంచి రిలయన్స్ స్టాక్లో 2.5 years నుంచి రిటర్న్స్ లేవు. మరి దాని పని అయిపోయిందా? పరిస్థితి ఏంటి? దాంట్లో ఏదైనా కొంపదీసే ఆపర్చునిటీ ఉందా లేదా? ఆ విషయాల గురించి చూద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నా రేడార్లో ఉండి వాచ్ చేస్తూ ఉన్నాను. మరి ఆ పర్టికులర్ స్టాక్ యొక్క లెవెల్స్ ఏంటో చూద్దాం. అలాగే జియో ఫినాన్స్ యొక్క కీ లెవెల్స్ ఏంటి? సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్ ఏదైనా ఉన్నాయా? అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క స్టడీ లెవెల్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రిప్ టు టాటా మోటార్స్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో చూశాను. సో ఇందాక వీడియో చేశాం కదా మనం చాణక్యలో, రిప్ టు టాటా మోటార్స్ అని చెప్పి చూశాను కామెంటు. ఆ టాటా మోటార్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే క్రెడిట్ కార్డ్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆ అప్డేట్ ఏంటి, ఆ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దామని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు కరెక్షన్స్లో లాస్ట్ 3-4 years నుంచి ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, అంటే మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, అలాగే మీ పోర్ట్ఫోలియో అక్కడ పర్సంటేజ్ గెయిన్లో కనిపిస్తుందా, నష్టంలో కనిపిస్తుందా, ఎందువల్ల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఒకసారి వెరిఫై చేస్తాను. అలాగే మన ఛానల్ ఫాలోవర్స్ అయి ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అలాగే అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా ఉంది, అలాగే ఏంటంటే టాప్ 5 గెయినర్స్ ఏం కనిపిస్తున్నాయి, టాప్ 5 లూజర్స్ ఏం కనిపిస్తున్నాయి, అర్థమవుతుందా? అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే ఈ కరెక్షన్స్లో నేను ఎనాలిసిస్ చేసే స్టాక్స్లో ఏంటంటే కామెంట్ సెక్షన్లో ఉన్న కొన్ని స్టాక్స్ కన్నా ప్రియారిటీ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి సో చూడండి అని చెప్పి చెప్తానమాట. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కరెక్షన్లో మనలాంటి ఛానల్ని చూడకుండా, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ కింగ్ అని చెప్పి ఈక్విటీ మార్కెట్ ఎప్పటికైనా అని చెప్పి మీరు తెలుసుకుంటారు. కానీ సో అట్లా ఈక్విటీ మార్కెట్ని ఎంకరేజ్ చేసే ఛానల్ ఏదైనా ఉంది అని అంటే చాలా తక్కువ ఛానల్స్ ఉంటాయి. కరెక్షన్లో ఈక్విటీ మార్కెట్ని ఎంకరేజ్ చేసే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ కనిపిస్తుంది. సో మీరు చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ అనమాట. ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 dayని రిప్రజెంట్ చేస్తుంది. సో మార్నింగ్ హై లెవెల్లో ఉన్నప్పుడు మనం చెప్పడం అనేది జరిగిందంటే ఈ రోజు పడుతుందని నేను చెప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎనాలిసిస్కి వెళ్ళే ముందు ఒక వార్నింగ్ అనమాట. సో F&O ట్రేడింగ్ చేసి బాగుపడ్డోళ్ళని నేనైతే చూడలేదు. ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసి బాగుపడ్డోళ్ళని నేను చూడలేదు. సో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రాకేష్ జుంజునవాలా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ క్యాపిటల్లో 92% క్యాపిటల్ అంతా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వాడారు. ఒక 5-6%, 8% మాత్రమే ట్రేడింగ్కి వాడారు. అవి కూడా ఏంటంటే మనకి వాళ్ళు వాడిన వాటిలో ఈక్విటీ స్వింగ్, అలాగే ఫ్యూచర్స్, అంతేగాని ఆప్షన్స్ కాదు. మీరు కావాలంటే రాకేష్ జుంజునవాలా గారి ఇంటర్వ్యూస్ చూడండి. సో వాట్ ఈజ్ రాకేష్ జుంజునవాలా వ్యూ ఆన్ ఆప్షన్స్ అని కొట్టండి, మీకు షార్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. లేదు ఆప్షన్ స్ట్రాటజీస్ చేస్తాను, పొడుస్తాను అని అంటే సో నేను ఏం జరుగుతుందో నేను చెప్పను. మీ ఎక్స్పీరియన్స్కి మించింది ఏది పుస్తకం అయితే ఏది లేదు అని చెప్పి చెప్తాను. నేను చెప్పింది నమ్మితే మళ్ళీ బిలీఫ్, దాన్ని కదిలిచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కదిలిస్తే ఏమవుతుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేసుకునే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా ఏంటంటే నిఫ్టీ అనేది స్టాక్ మార్కెట్కి వెన్నుముక్క కాబట్టి, అంతేగాని మిమ్మల్ని ఆప్షన్స్ ఫ్యూచర్స్ చేసే ఉద్దేశం కాదు. మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు ఆ విషయం, అర్థమవుతుందా? ఎప్పుడో నిఫ్టీ బాగా డిస్కౌంట్ అయ్యి ర్యాలీ అయ్యేటప్పుడు ఇండెక్స్లో ఫ్యూచర్స్, అంతేగాని మీరు రెగ్యులర్గా ఆప్షన్సే చేస్తానంటే మీకు మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, జీవితంలో సుఖం ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, తిండి ఉండదు, అర్థమవుతుందా? అదొక రోగిష్టి బతుకు. సో నాకు తెలిసి మద్యపానం వ్యసనం అంటారు, స్మోకింగ్ వ్యసనం అంటారు, కానీ దానికన్నా మించింది ఆప్షన్ ట్రేడింగ్ వ్యసనం అనేది, అదనమాట.
కాబట్టి ఇప్పుడు అనాలిసిస్ చూడండి. నేను నేను చెప్పినవి ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి కదా. నేను ముందు చెప్పినవన్నీ జాగ్రత్తలు చెప్పాను కదా, అవన్నీ ఫాలో అవ్వాలి. ఈక్విటీ మార్కెటే కింగ్ అని చెప్తాను, కరెక్షన్లో కింగ్ అంటాను. ఇవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చింది మీరు చూడటానికి మన ఛానల్ ఎత్తుక్కోవద్దు. మీకు నచ్చితే చూడండి, మీరు వెళ్ళిపోయినా నాకు నష్టం లేదు. ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకునేదే నేను చెప్తాను. మీరు మహా అయితే ఛానల్ మారుస్తారు, ఇంకొక ఛానల్కి వెళ్తారు, ఇంకో ఛానల్కి వెళ్తారు. మీరు దేనికి వెళ్ళిన ఆప్షన్ ట్రేడింగ్ అయితే కనుక అదే రిపీట్ అవుద్ది. చూడండి సార్, మనకి ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ అనేది మొన్నటి దాకా అప్పే ఉంది. ఎందుకనంటే ర్యాలీ, రీట్రేస్మెంట్, అంతే కదా. ఎకానమీ కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంది, వీకేం కాదు కదా. మీరు వరల్డ్లో మీరు చూసుకోండి, అన్ని కంట్రీస్తో కంపేర్, ఈవెన్ చైనాతో కంపేర్ చేస్తే మనదే గొప్ప. ఎందుకంటే గ్రో అవుతున్నాం, వాళ్ళకి గ్రోత్ లేదు లాస్ట్ 10 yearsలో. సో చూడండి, కాబట్టి నేనేమంటాను అని అంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, కరెక్షన్లో జురుకోవడం అనేది అసలు ఇండియాలో పుట్టడమే అదృష్టం అని చెప్తాను. స్టాక్ మార్కెట్ అంత బ్యూటీ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో అయితే ఫెడ్ ఈవెంట్ వల్ల వచ్చిన డిప్ అది ఎఫ్ఐఎస్ సెల్లింగే కానీ మన ఎకానమీలో ప్రాబ్లం లేదు. అట్లా అని మా రీసెంట్ ఒక్క క్వార్టర్ డిప్ని పట్టుకొని మీరు ఏదో చెడుగా చూడాల్సిన అవసరం లేదు. రీసెంట్ క్వార్టర్కి సంబంధించి 10% ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యింది. ఇప్పుడు పడుతుందల్లా ఏంటంటే ఫెడ్ ఈవెంట్ వల్ల. ఎందుకనంటే ఫెడ్ రేట్ కట్, అలాగే ఏంటంటే ఫర్దర్గా 2 రేట్ కట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి ఎల్లిగా సెప్టెంబర్లో ఇచ్చిన మాట మార్చడం వల్ల ఎఫ్ఐఎస్ నెగిటివ్గా మారారు. చూడండి సార్, ఎఫ్ఐఎస్ నెగిటివ్గా మారితే మన మార్కెట్ కూడా పడుతుంది, ఎందుకంటే వాళ్ళ స్టేక్ ఎక్కువ కాబట్టి. దట్ డస్ నాట్ మీన్ ఎకానమీ చెడని కాదు. చూడండి సార్, జీడిపి నెంబర్స్ తేడా పడింది అంటారు కదా, అది ఒప్పుకుంటారు. అలాగే ఇంకేదన్నా ఉంది, మన ఇన్ఫ్లేషన్ డేటా తేడా పడింది అంటే ఒప్పుకుంటారు. ఎఫ్ఐఎస్ సెల్కిను స్టాక్ మార్కెట్ నెగిటివ్గా చూడొద్దనమాట. మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో 5 years పైన ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎఫ్ఐఐస్ అమ్మినప్పుడల్లా మీరు జాగ్రత్తగా మంచి మంచి క్వాలిటీ స్టాక్స్లో లోయర్ లెవెల్స్లో కొనుక్కున్న వాళ్ళు బాగుపడతారు తప్ప, ఎఫ్ఐఐస్ కొన్నప్పుడల్లా కొన్న వాళ్ళంతా కూడా ఏప్రిల్ ఫుల్ అవుతారు స్టాక్ మార్కెట్లో, అందులో డౌటే లేదు. నా మాట నిజం కాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. అదనమాట కదా. కాబట్టి దాన్ని చెడుగా చూడొద్దు. కానీ ఎఫ్ఐఐస్ సెల్ చేయడం వల్ల మార్కెట్ పడతా మన ఎకనామిక్ కండిషన్ బాగానే ఉంది అని అనుకుంటే కరెక్షన్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ. ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా డిస్కౌంట్ రూపంలో మనకి స్టాక్ మార్కెట్ని ప్రొవైడ్ చేసేది ఎఫ్ఐఐస్ సెల్ చేయడం ద్వారా, అంతే కదా. ఎఫ్ఐఐస్ బై చేస్తున్నప్పుడు ప్రీమియంలు నడుస్తుంటాయి, అదనమాట. దాని తర్వాత మీ ఇష్టం. సేమ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ని టెంపరీగా చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ రాడ్డే. ఎందుకనంటే ఓవరాల్గా 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ చూడండి, లాస్ట్ 12 quartersలో ఓన్లీ 2 quarters మాత్రమే జీడిపి తగ్గింది. సో అది కామన్ థింగ్. మన జీవితమే ఎవ్రీడే బాగోదు, అప్స్ డౌన్స్ కామన్. కాబట్టి ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎకానమీ గురించి నెగిటివ్గా నేనైతే చూడలేదు, నాకైతే కనిపించట్లేదు. మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద అప్కమింగ్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ వ్యూ ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అదనమాట. అది కరెక్షన్లో కొనకపోతే ఇంకెప్పుడు కొంటారు బాబాయ్. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టిన పోస్ట్ కూడా మెజారిటీ పీపుల్ ఏంటంటే వాళ్ళ వ్యూ కూడా బ్రాడ్ వ్యూ అనేది డౌన్ అయిందని. సో ఆల్రెడీ హైయర్ లెవెల్లోనే బ్రాడ్ వ్యూ డౌన్ అయిందని మీకు అనిపించింది అనుకోండి, మీరు గొప్ప, మీరు ముందే కనిపెట్టారు. సో గ్రేటెస్ట్ థింగ్. కానీ నేను ఫెడ్ ఈవెంట్ వల్ల అయింది. ఫెడ్ ఈవెంట్లో కనుక రేట్ కట్స్ గురించి 4 రేట్ కట్స్ ఉంటాయని చెప్పుంటే కనుక గ్యాప్ అప్ అయ్యేదని నేను భావించాను, అర్థమవుతుందా. కానీ ఫెడ్ తాతయ్య ఏంటంటే మా తాతయ్య ఏం కాదు కదా, కాబట్టి తను 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్లో అలా ఇచ్చి ఇప్పుడు ఇలా చెప్పారు కాబట్టి మార్కెట్ అలా నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో టెంపరీ ఫాల్ డౌన్, ఎవ్రీ రెడ్ క్యాండిల్ మార్కెట్ పడిందే కానీ ఎకానమీ చెడింది కాదు. కాబట్టి ఫర్దర్గా కూడా బాగా గట్టిగా పడబోతుంది. సో కాబట్టి జాగ్రత్త. నేను మళ్ళీ సండే వీడియోలో చెప్తాను. ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి ఈ టర్నింగ్లో మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చి టెంపరీ బౌన్స్లు వస్తాయి. టెంపరీ బౌన్స్లు వస్తే మనం మళ్ళీ ఏంటంటే బ్రాడ్ వ్యూ చేంజ్ అయిందని నేనేం చెప్పను, అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ దగ్గర బ్రాడ్ వ్యూ మాట్లాడాను, అప్పని మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ డిప్ అవుతున్నా కూడా రీట్రేస్మెంట్ ఆగండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఉన్నాం, అంతేనా. సో ఈ క్యాండిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్న్ అవుతుందేమనే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అంటే ర్యాలీ కాస్త రీట్రేస్మెంట్, ఫెడ్లో ఏదైనా షాకింగ్ లేకపోతే గ్యాప్ అప్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం, కానీ అక్కడ అవ్వలేదు. సో అలాగే ఏంటంటే నిన్న గ్రీన్ క్యాండిల్ లోయర్ లెవెల్ నుంచి బయింగ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఈ షార్ట్ కవరింగే, అర్థమవుతుందా. సో కాబట్టి ఏంటంటే నిన్న వీడియోలోనే మీకు మాట్లాడాను, మన
మన మార్కెట్లో కూడా తేడా ఉంటే, యూఎస్ మార్కెట్ లాగా తేడా ఉంటే కనుక, మన మార్కెట్లో హిట్టింగ్ తేడా ఉంటే బ్రాడ్ వ్యూ డౌన్ అని. మార్కెట్ నేను మార్నింగ్ చెప్తున్నప్పుడు గ్రీన్లోనే ఉంది, మీరు చూసుంటారు, అర్థమవుతుంది. అయినా కూడా నేను బ్రాడ్ వ్యూ డౌన్ అని చెప్పాను. బ్రాడ్ వ్యూ అంటే డౌన్ అంటే ఏంటంటే ఓవరాల్గా కిందకి వెళ్ళాలని చూస్తుంది. సో కానీ ట్రేడ్ చేయడానికి మీకు అనుకూలమైన సమయం కాదు, ఎందుకంటే ఇక్కడ కూడా మనకు బై ఆర్డర్స్ ఉన్నాయి. టెంపరీ బౌన్స్లు వస్తాయి. టెంపరీ బౌన్స్ వచ్చి ఇలా స్పైక్ అయిపోయింది అనుకోండి, మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. సో కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా వ్యూ చూడాలి అని అంటే ఈ టెంపరీ బౌన్స్లు వచ్చి ర్యాలీ అయితే, ఇప్పుడు ఇక్కడ మీకు గుంట కనిపిస్తుందా, గ్యాప్. సో ఆ గ్యాప్లోకి వెళ్ళి డౌన్ అయ్యేటప్పుడు చూడాలి, లేదా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అవ్వాలి. సో ఇది నా వ్యూ, ఎడ్యుకేషనల్ వ్యూ, అంతేగాని నన్ను ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా బాబాయ్, హిందీ ఇంగ్లీష్ అట్లాంటివి ఉన్నాయి కదా, అది. సో నేనేమంటానంటే F&O ట్రేడింగ్ కరెక్ట్ కాదంటాను. నేను ఫ్యూచర్స్ చేసేటప్పుడు నేను చేస్తున్నానని మీకు చేస్తాను. సో చెప్పా కదా, ఈ ఇయర్లో ఆల్మోస్ట్ 1 ట్రేడ్ 2 ట్రేడ్లు తప్ప నేను చేయలేదు. సో నాకు తెలుసు మార్కెట్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు పడుతుంది, దూసుకెళ్ళదు, అర్థమవుతుందా. అది ఇప్పుడు కిందకి దూసుకెళ్తుందా అని అంటే అలా కూడా వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ టర్నింగ్ కదా. కాబట్టి ఈ టర్నింగ్లో ఏంటంటే ఉన్న బై ఆర్డర్స్ వల్ల సడన్గా స్పైక్స్ వస్తాయి, మళ్ళీ మీకు మార్కెట్ పైకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది, అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిందల్లా కూడా ఏంటంటే నిఫ్టీ అనేది స్టాక్ మార్కెట్కి వెన్నుముక, దాన్ని బట్టి క్వాలిటీ స్టాక్స్ దొరుకుతాయి డిప్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను తప్ప మిమ్మల్ని ట్రేడ్ చేసే నాకు ఉద్దేశం లేదు. నేనే F&O చేయనప్పుడు మిమ్మల్ని చేయమని ఎట్లా చెప్తాను చెప్పండి, అవునా. మీరు చేసుకున్నారు కాబట్టి 10 ఛానళ్ళు వెతుకుతారు, అది మీ తప్పే. 10 ఛానళ్ళు వెతకడం కాదు, మీకు కావాల్సిన పాయింట్ 10 ఛానళ్ళు వెతుకుతారనమాట. మీరు కాలుంటే ఎవడు ఫేవరెట్గా చెప్తాడు, పుట్టుంటే ఎవడు ఫేవరెట్గా చెప్తాడు, నిజమా కాదా మీరే చెప్పండి. అది. సో నేను ఎందుకు ఎంతసేపు చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్ అంటే, F&O వల్ల ఏంటంటే మీరు చాలా హెవీగా నష్టపోతారు, ఆస్తులు అమ్ముకుంటారు, లక్షలు పోతాయి, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు. మళ్ళీ మీరు ఎంగేజ్లో మనీని అలా డ్యామేజ్ చేసుకుంటే తర్వాత వృద్ధాప్యం, మిడిల్ ఏజ్ దాటినాక ఇబ్బంది పడతారు. ఎందుకంటే 45 ఇయర్స్ వస్తే మన ఇండియాలో ఎస్పెషల్లీ 45 వస్తే ఐటీ కెరీర్ ఇక ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లే. వేరే కంట్రీలో వేరేలాగా వర్కౌట్ అవుతుంది, మన ఇండియాలో వర్కౌట్ అవ్వదు. యంగ్స్టర్స్ని ఇష్టపడతారు, ఆ టాపిక్ వేరే. సో కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ 30+, 30 నియర్ బై 25 లోపు వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అఫ్కోర్స్ 22, 23 వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎడిటింగ్ వినరు, అర్థమవుతుందా. కాస్త మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకోమంటాను, తప్పులు చేయడం తప్పు కాదు. నాకు ఇదే డైలాగులు చెప్పినా కూడా నేను ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాడిని స్టార్టింగ్లో కెరియర్లో, అర్థమవుతుందా. అందువల్ల ఏంటంటే మిమ్మల్ని వినమని నేను చెప్పను, కానీ మిస్టేక్ రిపీట్ చేయొద్దు. మీకు మిస్టేక్ అనిపించిందా రిపీట్ చేయొద్దు, మీకు ఏదో స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఆప్షన్స్ అని అనిపిస్తుందా చేయండి, కానీ ఇనీషియల్గా వచ్చే డెన్స్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్గా మారండి. అదే నేను చెప్పేది, ఇది చెయ్యండి అది చేయొద్దని చెప్పను, చెప్తే మళ్ళీ అది బిలీఫ్ మీ మనసులో అదే లాగుతుంది, అదనమాట కదా. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయినాక నేను పెద్ద లెవెల్ గురించి మాట్లాడతాను, లేదా మీకు రిక్వైర్మెంట్ ఉంది అని అంటే నిఫ్టీ నెక్స్ట్ వెళ్ళబోయే పెద్ద లెవెల్ ఏంటి అనేది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని చెప్తాను. వెళ్ళబోయే లెవెల్ అంతేగాని వెళ్తుందని చెప్పలేము, ఎందుకంటే స్టాక్ మార్కెట్ డైనమిక్. మధ్యలో ఏదైనా గుడ్ న్యూస్లు వస్తే ఏంటంటే అది టర్న్ అవుతుంది, అది మనం డైనమిక్గా వచ్చే ఆ టర్నింగ్ని మనం డైనమిక్గా చూడాలి తప్ప ఇప్పుడు మనం స్పెక్యులేట్ చేయలేము, అదనమాట. బ్రాడ్ వ్యూ డౌన్ అని చెప్పడం తప్ప ఆ పాయింట్గా ఖచ్చితంగా నిక్కచ్చిగా వెళ్తుందని చెప్పలేము, ఎందుకంటే మన తాతలే మన హద్దులు బాతల, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలా తెలిస్తే FISే తెగసేల్ చేస్తారు కదా, ఎందుకని మధ్యలో కవర్ చేసుకుంటా. ఇప్పుడు ఇట్లాంటి ఏరియాలో కవర్ చేయాల్సిన అవసరం ఏముంది, నేను నాకు షార్ట్స్ కవర్ చేయాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా కిందకి. అట్లా వెళ్ళరు, అవన్నీ చూసుకుంటా నెక్స్ట్ ఈవెంట్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇంకేదైనా కంట్రీకి బూస్టింగ్ వచ్చే న్యూస్లు ఉన్నాయా, అది ఎవరు కూడా మార్కెట్ కింద పడాలని కోరుకోరు కదా, వాళ్ళకి ఇంకా మనకన్నా చాలా స్టేక్స్ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళు ఎందుకు అమ్ముతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకున్న అవుట్ఫ్లోని బట్టి వాళ్ళు చేస్తారు. మనకేముంది తాడా బంగారం, మన ఎవరు అడుగుతారు, కరెక్షన్లోకి మనం కొనుక్కోవచ్చు, వాళ్ళు కొనలేరు. FIS కరెక్షన్స్లో కొనలేరు, రాసిస్తాను అది, ఎందుకంటే వాడికి అవుట్ఫ్లో ఉంటుంది. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే బాగా డిప్ అయితే మ్యూచువల్ ఫండ్స్కి కూడా అవుట్ఫ్లో ఎక్కువ అవుతుంది. మన డొమెస్టిక్గా ఏంటంటే ప్రాబ్లం లేదు, మ్యూచువల్ ఫండ్స్కి ఇన్ఫ్లో ఎక్కువగా ఎవ్రీ మంత్ ఉంటూనే ఉంది. మార్కెట్ పడిపోతున్నా కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లో SIPs ఏం తగ్గలేదు, అందుకని మన వాళ్ళు కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్ అవుట్ఫ్లో అనేది 1 మంత్ తేడా పడితే DIs కూడా అమ్మడం స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ పరిస్థితి, మనకు అది లేదు కదా, మన మీద ప్రెజర్ ఏం లేదు, మా ఎక్స్ట్రా సేవింగ్స్, అందుకే మన కరెక్షన్లో హాయిగా కొనుక్కోవచ్చు. అందుకని ఒక నార్మల్ ఇన్వెస్టర్కి వచ్చినంత రిటర్న్స్ FISకి DISకి రాదు. మీరు చూడండి FISది ఎంత ఉంటుంది, 6%, 7% రిటర్న్స్ అంతే. ఈవెన్ చూడండి వారన్ బఫెట్ గారు స్టార్టింగ్లో సంపాదించినంత తర్వాత సంపాదించలేకపోయారు, ఎందుకంటే తనది పెద్ద కంపెనీ అయింది. 2022లో అనుకుంటా
మీరు నాస్డాక్ ఇచ్చిన రిటర్న్స్ కూడా తన పోర్ట్ఫోలియో ఇవ్వలేదు. ఒక 2-3 ఇయర్స్ చూస్తే, ఒక 5 ఇయర్స్ చూస్తే 2020 నుంచి బ్యాక్ 5 ఇయర్స్ అనుకుంటా, నాస్డాక్ ఇచ్చిన రిటర్న్స్ కూడా వారన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియో ఇవ్వలేదు. మీరు ఏదో సోషల్ మీడియా చూసి ఆ స్ట్రాటజీ, ఆప్షన్ స్ట్రాటజీ అది అని అనుకుంటున్నారేమో మీరు. అర్థమవుతుందా? అంటే ఒక కంట్రీ ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ కూడా వారన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అని అంటే, సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈజీ అని మీరు అనుకుంటున్నారో ఆలోచించండి. అదనమాట. నేను చెప్పి తప్పని అనిపించినా, తప్పుడుతో పట్టిస్తున్నానని మీకు అనిపించినా ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి. చూడాల్సిన అవసరం అయితే లేదు. మీకు టైం పడుతుంది. 3 months to 3 years పడుతుంది మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అంటే. అదనమాట కదా. చూడండి, అలాగే సుప్రీంకోర్టు ఏంటంటే జంక్ ఆర్డర్. సో ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ కాంట్ ఎక్సీడ్ 30%. మంచి పని చేసింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పెంచేసి ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఫ్రీ అని చెప్తారు, దాని తర్వాత కట్టకపోతే మంత్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది పెట్రోల్ బంకుల చుట్టూతో షాపింగ్లోకి వెళ్ళి స్వైపులు చేసుకుంటా మనీ డ్రా చేసుకుంటా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా బాగా తగ్గిస్తే బాగుండు అనేది నా ఒపీనియన్ అనమాట. అది అసలు క్రెడిట్ కార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మన ఛానల్ కూడా చాలామంది ఆఫర్ చేశారు. సో చాలా బ్యాంక్స్ ఆఫర్ చేసినాయి క్రెడిట్ కార్డ్ లింక్ పెట్టుకోమని చెప్పి. బ్యాంక్స్ అంటే వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు లింక్ పెట్టుకోమని చెప్పి. నేనన్నా నాకే క్రెడిట్ కార్డ్ లేదు, మా వాళ్ళకి ఎందుకు నేను రిఫర్ చేస్తానని. నాకు ఇప్పుడు ఉంది బేసిక్ కార్డ్. అది కూడా ఏంటంటే అది ట్రావెల్ చేసినప్పుడు హోటల్ బుకింగ్ పర్పస్, అలాగే ఏంటంటే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తే ఏదైనా క్యాష్ అన్న ఇవ్వాలి లేదా క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, డెబిట్ కార్డ్ తీసుకోరు. ఈ పర్పస్ చాలా మినిమల్ కార్డు నేను వాడతాను. అది ఆ పర్పస్ తప్ప క్రెడిట్ కార్డు నాకు ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నేను మీకు చాలామంది చాలా ఆఫర్లు పెట్టినా కూడా క్రెడిట్ కార్డు లింక్స్ కింద ఇస్తే మళ్ళీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు ఆ విషయం. అదనమాట కదా. సో ఎస్బీఐ కార్డ్స్కి పాజిటివ్ న్యూస్గా ఇది కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే మనీ మేనేజ్మెంట్, ట్రేడింగ్ అంటే ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, నేను చాలాసార్లు వీడియోలో బ్రీఫింగ్ చెప్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ఇంకా క్లియర్ కట్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో స్టాక్ మార్కెట్లో మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేదనుకోండి, ఇక్కడ మన లింక్ ఉంది కదా, లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేస్తే కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో అలాగే ఏంటంటే సండే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ మీద, అలాగే ఈక్విటీ మార్కెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కరెక్షన్లో ఎలా స్టడీ చేయాలి, కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్స్గా స్టడీ చేసి చూపిస్తానమాట. సో కాబట్టి సండే వెబినార్ మిస్ అవ్వద్దు అనమాట కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు. సో అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఈ 2 లింక్స్ ద్వారా మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు అనమాట. సో అదనమాట కదా. ఇంతకుముందు అకౌంట్ ఓపెన్ చేసి ఇంతకుముందు అటెండ్ అవ్వని వాళ్ళు కూడా ఈ దానికి అటెండ్ అవ్వండి. భవిష్యత్తులో చెప్పే వాటన్నిటికి కూడా వెబినార్లు కానీ అటెండ్ అవ్వండి. మంచి పాయింట్స్ మనం ఎడ్యుకేషన్గా డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. చూడండి సార్, ముందుగా రిలయన్స్ పని అయిపోయిందా, రిలయన్స్ సంగతి చూద్దాం పదండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ మనకి 2.5 yearsలో రిటర్న్స్ ఏమీ కనిపించలేదు. చూడండి సార్, రిటర్న్స్ కనిపించలేదు అంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి రిలయన్స్ యొక్క ఫండాస్కి వెళ్దాం పదండి, డేటాకి వెళ్దాం పదండి, బిజినెస్ డేటాకి వెళ్దాం పదండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సేల్స్ గ్రోత్ ఉందా లేదా చూడండి. ఉందా, పెరుగుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ని కొనేటప్పుడు వాల్యుయేషన్స్ చూసుకోండి. అండర్ వాల్యుయేషన్స్లో కొనుక్కోవడం, రీజనబుల్ వాల్యుయేషన్స్లో కొనుక్కోవడం కరెక్ట్. కొన్న తర్వాత రిటర్న్స్ని ఎప్పుడు కూడా ప్రైస్తో చూడొద్దు. ప్రైస్తో చూస్తే ఏంటంటే ప్రైస్ యాక్షన్తో చూసేది ఏంటంటే ట్రేడింగ్. అది చాలామందికి ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఉంటారు. అది బిగినర్స్, తప్పు కూడా కాదు, కానీ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా, మీరు చేసింది నిజంగా ఇన్వెస్ట్మెంట్ అయ్యి మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలిస్తే మీరు ట్రాక్ చేయాల్సింది ఇది. సో సేల్స్ రెవెన్యూ పెరుగుతుందా? పెరుగుతుంది. ఇంకేంటి మీ బాధ? అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లు పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. కొద్దిగా మనకి నెట్ ప్రాఫిట్లు కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు. సో ఈ రెవెన్యూ పెరుగుతూ ఉంటే కంపెనీ గ్రో అవుతున్నట్లు అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్. ఇది ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేయండి. ప్రైస్లు పడుతుంటే పెరుగుతూ ఉంటాయి. గ్లోబల్గా థింగ్స్ బాగోకపోతే ప్రైస్ పడిపోతూ ఉంటుంది. ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగోకపోయినా ఫ్లాట్ ఉన్నా కూడా ప్రైస్ పడిపోతూ ఉంటుంది. సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే బిజినెస్ని ట్రాక్ చేయడం చూడండి, ప్రైస్ని వదిలేసేయండి అని చెప్తాను. సో అదనమాట కదా. అట్లాగే ఏంటంటే టెక్నికల్గా లెవెల్ ఏంటంటే నెక్స్ట్ 1086 1035 దగ్గర ఉంది. అక్కడ దాకా వెళ్తుందా అని అంటే అది చెప్పలేం, మధ్యలో కూడా రివర్స్ అవ్వచ్చు. ఎందుకంటే రిలయన్స్ లాంటి కంపెనీ అంత లోయల్ లెవెల్ దాకా రాకముందే ఏదో ఒక బయర్ స్ట్రాంగ్గా వచ్చి స్టేక్స్ కొనొచ్చు.
ఎవరన్నా స్ట్రాంగ్గా బై చేస్తుంటే టర్న్ అవుతుంది. కాబట్టి అలా చెప్పలేము. కాబట్టి స్టాటిక్గా ఉన్న లెవెల్ అయితే అది. సో ఆల్రెడీ కొనుక్కొని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. కిందకి వెళ్ళినా పైకి వచ్చింది, కిందకి వెళ్ళకపోయినా పైకి వచ్చింది. బిజినెస్ పైకి వెళ్తే చాలు. సో అర్థమవుతుందా? మీ ఇంటర్నల్ ఫీలింగ్ తప్ప ఏం లేదు అబ్బాయి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో రిలయన్స్ పని అయిపోలేదు. రిలయన్స్ పని అయిపోయిందా అలాంటి హెడ్డింగ్లు కనిపిస్తున్నా, 2.5 yearsలో రిటర్న్స్ కనిపించట్లేదని మీకు సోషల్ మీడియాలో కనిపించిన, వెబ్సైట్స్లో కనిపించిన, అది ఒక నేనైతే కనుక అది ఒక ఎడ్యుకేషనల్గా ఒక ఆపర్చునిటీ, స్టడీ చేయాల్సిన సమయంగా చూస్తాను. అర్థమవుతుందా? అదనమాట. రిలయన్స్ ఆల్ టైమ్ హై దాటింది. ముఖేష్ అంబానీ ఏషియాలో టాప్గా నిలబడ్డారు, అదానీని దాటారు. ఇట్లాంటి న్యూస్లు వచ్చినప్పుడు భయపడతాను నేను. అర్థమవుతుందా? సో ఇట్లా నెగిటివ్ కనిపిస్తున్నప్పుడు మంచి కంపెనీ స్టాక్స్ లక్రేటివ్గా లోయర్ లెవెల్లో దొరుకుతాయి. 2.5 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు అంటే, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించలేదంటే ఇదే ఆపర్చునిటీ ఏమో. చూడండి ఒకసారి, వెతకండి. వెతికితే దొరకందంటూ ఏం లేదు. చూడండి సార్, రిప్ టు టాటా మోటార్స్ కామెంట్ నవ్వొచ్చింది నాకు. సో ఏంటంటే పడుతుంది కాబట్టి వాళ్ళ ప్యానిక్ అనమాట. తను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడ్డా, ఇన్వెస్ట్మెంట్ చేశారో నాకైతే తెలియదు. చూడండి సార్, నేను ఎప్పుడూ చెప్తాను టాటా మోటార్స్కి దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డెట్, హ్యూజ్ డెట్. దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్. కాకపోతే ఏంటంటే 3 years బ్యాక్ ఉన్న ఇష్యూస్ కన్నా గాడిన పడుతూ ఉంది టాటా మోటార్స్. సో అయితే రీసెంట్గా మనం రీసెంట్ ఫాల్ డౌన్స్లో టాటా మోటార్స్ని 690, 631 దాకా వెయిట్ చేద్దామన్నాను. కానీ అక్కడికి రాకుండానే కాస్త మార్కెట్ రికవర్ అయింది కాబట్టి ర్యాలీ అయింది, మళ్ళీ పడుతుంది. సో ఈ పర్టికులర్ లెవెల్కి వచ్చినప్పుడు ఒకసారి రిమైండ్ చేయండి. చూసి చెప్తాను. ఏమని చెప్పాను మీకు? రిమైండ్ చేయమని చెప్పాను. చూసి నేను నా అబ్జర్వేషన్, స్టడీ వ్యూ అనేది చెప్తాను. అలాగేనంటే స్టాక్ యొక్క ఫండాస్ కూడా మీకు ఒకసారి వెరిఫై చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోస్ ఏంటో, కాన్స్ ఏంటో చెప్తాను, లెవెల్స్ ఏంటో చెప్తాను. దాని తర్వాత ఏం చేయాలి అనేది మీరు ఎడ్యుకేషనల్గా చూసుకోండి. అదనమాట, ఎడ్యుకేషన్ గైడెన్స్ అనేది ఇస్తాను. బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడను. సో అలాగే తమ్మునేల్ మీద పెట్టిన ఇంకొక స్టాక్ ఏంటి? సో ఇక్కడ మనకి జియో ఫైనాన్స్ ఉంది, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉంది. సో ఏ రెండు చూద్దాం? హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత జియో ఫైనాన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన థింగ్స్ నచ్చి ఉంటే కనుక మీరు లైక్ చేయడం మాత్రం వీడియోని మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్న లెవెల్ 715, 564. రీసెంట్గా టచ్ అయినప్పుడు కూడా మీకు చెప్పాను, నేను హత్తుకున్నానని చెప్పాను. అర్థమైందా? అలాగేనంటే లెవెల్ 715, 564 అదృష్టం బాగుంది, నిఫ్టీ పడుతుంది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ దొరుకుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే కాస్త వెయిట్ చేసి, అంటే మొన్న హత్తుకున్నాను, మళ్ళీ ఏంటంటే కొద్దిగా వెయిట్ చేసి కొంచెం కింద బాగా డిప్ అయితే సమయాన్ని బట్టి ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్కి లిప్ లాక్ ఇస్తాను. సో అర్థమైందా? అదనమాట. కాబట్టి నేను కొద్దిగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాను. ఎందుకంటే నిఫ్టీ పడుతుంది కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంచెం గట్టిగా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆశ బాబాయ్ ఆశ. సో కాబట్టి నేను చూస్తుంటాను. అలాగే నేను లిప్ లాక్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీకు చెప్తానమాట. కాబట్టి మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోమని చెప్పి చెప్తాను. హ్యాపీయెస్ట్ మైండ్స్ లెవెల్ అయితే కనుక 715, 564 అంటాను. లాస్ట్ మనకి 2 yearsగా రెవెన్యూలో గ్రోత్ లేదు, అందువల్లే స్టాక్ హై లెవెల్ నుంచి డిప్ అయింది. చూడండి, పెరిగేటప్పుడు ఎగబడి క్యాండిల్స్ పెరుగుతా, పడేటప్పుడు స్లోగా చిన్న క్యాండిల్స్తో వచ్చింది అంటేనే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉందని చెప్పి ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు అని చెప్పి మీరు ఏ ఫండాస్ చూడకుండా క్యాండిల్స్ మొహం చూసి చెప్పచ్చు. అదనమాట నా 8 years ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? అది కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే జియో ఫైనాన్స్కి సంబంధించి సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడో మనం డిస్కస్ చేసాము 247, 236. సో హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు 247, 236 అని చెప్పి నేను మార్క్ చేసినప్పుడు ఏంటంటే ఎల్లెల్లవాయ్ చూసారులే కానీ అని అనిపిస్తుంది కదా. సో కానీ నిజంగా 246, 247, 236కి వచ్చింది అనుకోండి, అప్పుడేమో స్టడీ చేయబుద్ధి కాదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, 247 కాదు, అది 380 దగ్గర ఉన్నప్పుడు ఎలా బిజినెస్ చేస్తుందో ఇప్పుడు అంతే బిజినెస్ చేస్తుంది. మా అయితే కింద పడ్డా కూడా అదే బిజినెస్ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. చూడండి సార్, టమాటాలు ఏంటంటే మనకి పెరుగుతాయి అని తెలిసినా కూడా ఏంటంటే కొనుక్కొని నిల్వ చేయలేము. కానీ స్టాక్స్ అట్లా కాదు, బిజినెస్ గ్రో అవుతుంది, స్టాక్ డిస్కౌంట్ అవుతున్నప్పుడు ఏంటంటే చూడొచ్చు. అర్థమవుతుందా? సో అది ఇప్పుడు చికెన్ 180 ఉంది, పడిపోయి ఉంది, కోల్డ్ నిల్వంచలేరు, మ్యాథ్ దండగా వాళ్ళకి. చూడండి, మీరు 180 పెట్టి కొనుక్కురండి,
కోడి అంత టేస్ట్ ఏమి ఉండదు, పైగా బరువు ఉంటాయి కోళ్ళు. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కోడి బరువు తక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? మీకు తెలుసు కదా, నేను కొత్తగా చెప్పేదే ఉంది. సో కాబట్టి ఏంటంటే బ్యూటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే వెయిట్ చేయడం అనమాట. కరెక్షన్స్, మంచి మంచి క్వాలిటీ స్టాక్స్, చాలా స్టాక్స్ మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని రాడార్లో పెట్టుకుంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. 247, 236 రాకుండా కూడా టర్న్ అవ్వచ్చు, కానీ అది నేను ఇప్పుడే చెప్పలేను. రన్నింగ్ మార్కెట్లో నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యేటప్పుడు లేదా ఈ పర్టికులర్ స్టాక్ టర్న్ అయ్యేటప్పుడు చూసుకుంటూ ఉంటాను. నేను నా రాడార్లో ఉన్నాయని నేను చూసుకుంటూ ఉంటాను. నాకు గుర్తొచ్చినప్పుడల్లా మన వీడియోస్లో చెప్తుంటాను. చుట్టం చూపుగా వచ్చిపోయే వాళ్ళకి ఉపయోగపడుతుంది మన ఛానల్, అతుక్కునే వాళ్ళకి పనికి వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీకే వదిలేస్తాను. అందుకే కొద్దిమంది చాలా అబ్బాయి, మనకి ఎక్కువ మంది కామెంట్లు చేస్తే సర్వీస్ కూడా చేయలేం మనం. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే, సో నెక్స్ట్ కనిపిస్తున్న లెవెల్ ఏంటి అనేది చెప్తాను. ఇది కూడా టర్నింగ్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు అంటే టర్నింగ్లో ఉంది కదా. చాలామంది అంటే వీడియోస్ని కూడా షార్ట్స్ చూసినట్టు చూస్తూ ఉంటారు, సగం సగం అటు ఇటు జరిపే వాళ్ళ అకౌంట్ జర్రని జారిపోద్ది అనమాట, అందులో డౌటే లేదు. సో పూర్తిగా వినండి, ఎందుకనంటే ఈ టర్నింగ్ ఉంది కదా, అందుకే నేను నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడలేదు. టర్నింగ్ ఉంది కాబట్టి షార్ట్స్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాడ్ వ్యూ డౌనే. బ్రాడ్ వ్యూ డౌన్ అంటే డైలీ కింద పడితే ఏంటి, డైలీ కింద పడితే అందరూ ఏం చేస్తారు, హాయిగా సెల్ చేసి లాభాలు తీస్తారు కదా. అలా వెళ్ళదు స్టాక్ మార్కెట్. కింద పడుతున్నా అప్ డౌన్ అవుతూనే వెళ్తుంది. అర్థమవుతుందా? సో అది. సో కాబట్టి కాస్త వెయిట్ చేయండి, సండే వీడియో వెయిట్ చేయండి. నేను సండే వీడియోలో ఓవరాల్గా పెద్ద లెవెల్ గురించి మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మిస్ చేశారు బ్రో అంటారు మీరు. కాదు, కావాలనే వదిలేశాను. సండే వీడియోలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ఫండమెంటల్స్, వాటి యొక్క టెక్నికల్ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్, మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటనేది చూసి మీకు సండే వీడియోలో చాణక్యాలో కానీ మిరాకిల్లో కానీ నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మేబీ ఏంటంటే ఛానల్ చూసి కొత్తగా చూసే వాళ్ళకి అనిపించచ్చేమో, కానీ నా వృత్తి ఏంటంటే టీచింగ్. చదువుకునేటప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్స్కి చెప్తుండేవాడిని. ఐటీ జాబ్ చేశాను. అలాగే ఏంటంటే అమీర్పేటలో 5 years ఐటీ నడిపాను. ఓన్గా ఇన్స్టిట్యూట్, నేనే ట్రైనింగ్, వేరే ఫ్యాకల్టీస్ కూడా చెప్పేవాళ్ళు, కానీ మెయిన్ అయితే కనుక నేను ఓన్గా చెప్పేవాడిని. అర్థమవుతుందా? ఒక 1000 మంది దాకా ఏంటంటే ఐటీ, మీరు పనిచేస్తూ ఉంటారు కదా, మీ ఐటీ బిల్డింగ్స్లో 1000 మంది దాకా నా ఎంప్లాయీలు ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీలుగా ఉన్నారు. ఇప్పుడు మేనేజర్స్ పొజిషన్స్లో కూడా వెళ్ళిపోయారు చాలామంది. అర్థమవుతుందా? ఇంకొకరిని ముంచే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు, అందుకనే డెరివేటివ్స్ వద్దని చెప్తాను. అర్థమవుతుందా? అలాగే ఏదైనా వ్యూ అనేది చెప్తే అప్పుడున్న వ్యూకి కాంటెక్స్ట్కి కొన్నిసార్లు ఐఎమ్ గుడ్, కొన్నిసార్లు ఐఎమ్ బ్యాడ్, బికాజ్ మార్కెట్ నాకు కూడా డెంట్ లాస్తుంది. అంతేగాని మిమ్మల్ని ముంచే ఉద్దేశం లేదు, అందుకని మనీ మేనేజ్మెంట్ అని చెప్తాను. మీకు ఇవన్నీ కూడా వినపడవు, నాకు తెలుసు. అర్థమవుతుందా? అది చెడు చేసే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా నేను చెయ్యను. అర్థమవుతుంది? F&O ఇన్ఫ్యాక్ట్ మీకు బ్రోకర్స్ చాలామంది బ్రోకర్లు ఆఫర్ చేశారు, F&O చేయించండి, ఈ టార్గెట్ ఇలా ఇలా అని చెప్పి చెప్తుంటారు. చెప్తే ఎల్లవై చూసారులే, నాకు ఇష్టమైతే ఉంచుకోండి లేకపోతే తీసేయండి అని చెప్పి చెప్తారు తప్ప ఎప్పుడు కూడా F&O పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడైనా చూసారా? డిమాట్ గ్రూప్లో ఎప్పుడైనా ఒక్క పోస్టింగ్ చూసారా మీరు F&O పాయింట్ ఆఫ్ వ్యూలో? వ్యూ ఉండదు, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఈక్విటీ మార్కెట్ యొక్క టేస్ట్ నాకు తెలుసు. అర్థమవుతుందా? అది. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు కూడా చెడుదారి పట్టించే ఉద్దేశం ఎప్పుడూ లేదు. కాకపోతే మీరు ఆ పర్టికులర్ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట, అంతకంటే ఏం లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్ వెల్, లేకపోతే భవిష్యత్తులో అర్థం చేసుకుంటారు. మీరు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేసినా కూడా నేను తీసుకుంటాను, దాంట్లో తప్పేం లేదు. నా వ్యూ పోయినప్పుడు తీసుకుంటాను. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, బై ఫ్రెండ్స్, గుడ్ డే.